హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మన వీడియోలో ఆసరా పెన్షన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో అప్డేట్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ప్రకటన అనేది మనకి నల్గొండ డిఆర్డిఓ గారు మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ జిల్లా వాళ్ళకి రిలీజ్ అయిందంటే మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళకి కొంతమందికి అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మనకి తెలంగాణలో అన్ని జిల్లా వాళ్ళకు ఒకటేసారి అయితే రిలీజ్ అవుతలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాళ్ళకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంతమందికి అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళకి రేపు శనివారం కదా, సో అప్పుడు కొంతమందికి అండ్ సోమవారం కొంతమందికి అయితే మనకి రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్లో గిట్ట మనకి చాలా మందికి రిలీజ్ కావడం జరిగింది. అండ్ కొంతమందికి అయితే ఎవరికైతే కాలేదో వాళ్ళు మండే దాకా అయితే వెయిట్ చేయండి. మనకి ఈ రిలీజ్ ఎప్పుడైందంటే మనకి 21 తారీఖు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 28 తారీఖు దాకా అయితే టైం ఉంది. సో ఎవరికైతే పడలేదో మీరైతే టెన్షన్ అయితే తీసుకోకండి. 28 తారీఖు లోపల దాకా మీ అకౌంట్లో అయితే ఈ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఎవరికి రిలీజ్ చేశారంటే పోస్టల్ శాఖ నుంచి అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ వాళ్ళకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. మ్యాక్సిమంగా కొంతమంది బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి గిట్ట రిలీజ్ కావడం జరిగింది. సో గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందు గురించి మనకి ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే పడలేదో మీరైతే టెన్షన్ అయితే తీసుకోకండి. ఇవాళ కాకుంటే రేపైతే పడుతుందన్నమాట. సో మీరు మ్యాక్సిమంగా కొద్దిగా వెయిట్ చేయండి. పడిన వాళ్ళైతే మ్యాక్సిమంగా అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ అనేది తీయకుంటే మీకే ప్రాబ్లం వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ అమౌంట్ ఏమైనా పెంచి ఇస్తున్నారా అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో గవర్నమెంట్ నుంచి మనకి పెంచినట్టు అప్డేట్ అయితే రాలేదు. అండ్ ప్రతి నెల మీరు ఎంత తీసుకుంటారో అంతే పడడం జరిగింది. 2016 రూపాయలు అయితే ఎవరైతే తీసుకుంటారో 2016 రూపాయలు పడడం జరిగింది. ఎవరైతే వికలాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి 4016 రూపాయలు అయితే పడడం జరిగింది అనమాట. సో ఇలాగా మనకి పెంచడం అనేది ఇంకా గవర్నమెంట్ అయితే చేయలేదు. సో మీరు టెన్షన్ అయితే తీసుకోకండి. పెంచారని అయితే మీరైతే అనుకోకండి. ఎందుకంటే మనకి ఒకవేళ పెంచితే గవర్నమెంట్ నుంచి మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ మనకు పెంచితే మన ఛానల్ గిట్ట మనకి అప్డేట్ అయితే ఇస్తుంటుంది అనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు 30 తారీఖు వరకు అయితే టైం ఉంది. సో మీ దగ్గరలో ఉన్న ఏదైతే వార్డ్ ఆఫీస్ లేదా ఎంపీడీ ఆఫీస్ లేదా మీకు ఏదైతే మీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు కొత్త అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మ్యాక్సిమం 7 కేటగిరీకి వాళ్ళకి మాత్రమే అయితే అవకాశం ఉంది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎలా అప్లై చేయాలి నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూసి అప్లై అయితే చేసుకోండి అనమాట. సో ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో అంతే ఫ్రెండ్, వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.